నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో చోరీకి గురైన 22 కాసుల బంగారాన్ని రికవరీ చేసిన 2 టౌన్ పోలీసులు 4 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని పరామర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. వంశీని బలిగొనేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందని ఆరోపణ. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు అన్నట్లుగా తెగ బిల్డప్ ఇస్తున్నారు. పేర్ని నాని వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత బొద్దా వెంకన్న కౌంటర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నమ్మకంగా ఓ ఇంట్లో పనిచేస్తూ యజమానురాలు లేని సమయంలో ఆ ఇంటిని కొల్లగొట్టిన పని మనిషి కాకినాడ 2 టౌన్ పోలీసులకు దొరికిపోయింది. కాకినాడ విద్యుత్ నగర్ ఎస్బీఐ కాలనీలో నివసిస్తున్న వీమణి కలెక్టరేట్ ప్రాంగణంలోని వికాస్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తుంది. ఆమె ఉదయం 10:30 గంటలకు ఇంటికి తాళం వేసి విధులకు హాజరై సాయంత్రం 5:30 గంటలకు వచ్చింది. బీరువాలో ఉన్న 22 కాసుల బంగారు ఆభరణాలు, ఇతర వెండి వస్తువులు చోరీ గురైనట్లు గుర్తించి వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2 టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మణి ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఒక చోట తాళం పెట్టి వెళ్తుంది. ఇది తెలిసిన పని మనిషి రమ్య యాజమాని వెళ్లగానే ఆ తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను తీసుకుని ఉడాయించింది. అన్ని కోణాల దర్యాప్తు చేపట్టిన పోలీసులు రమ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తానే ఆభరణాలు దొంగిలించినట్టు ఒప్పుకోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని మణికి అప్పగించారు. కేసును ఛేదించిన సీఐ అప్పలనాయుడు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కాకినాడ విద్యుత్ నగర్ ఎస్బీఐ కాలనీకి సంబంధించి కాకినాడ కలెక్టరేట్ లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఉదయం 10:30కి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం సుమారు 5 గంటలకి ఇంటికి వచ్చి చూసుకునేసరికి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి నోటీస్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది ఎక్కడైతే దొంగతనం జరిగిందో ఆ ఇంటికి వెళ్లి కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి శ్రీ బృందమాధవ్ ఐపీఎస్ గారికి నోటీసులు పెడితే ఎస్పీ గారు మీరు సీన్ లోనే ఉండి మొత్తం అక్కడి నుంచి క్లూస్ అన్ని కలెక్ట్ చేసి వెంటనే డిటెక్ట్ చేయాలి, డిటెక్ట్ అవుతూ మీరు చేయగలరని చెప్పేసి మాకు భరోసా కల్పించి సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమేమి చేయాలనేది చెప్పారు. అది చెప్తే దాని ప్రకారం మేము ఫాలో అయితే వితిన్ 4 hours లో కేసు అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో సుమారు 22 కాసుల బంగారం, కొంత ఉండి పోవడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం 4 hours లోనే రికవరీ చేయడం జరిగింది. ఫిర్యాదుదారులు చాలా హ్యాపీగా ఫీల్. కాకినాడ వారణాసి నాగేంద్రమణి అండి. మేము స్టేట్ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్నాము. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి దొంగతనం జరిగింది. మాది 22 కాసుల బంగారు దొంగతనం జరిగిందండి. వెంటనే మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామన్నమాట. కంప్లైంట్ ఇవ్వగానే వితిన్ 4 hours లో వాళ్ళందరూ ఛేదించి మా బంగారాన్ని అది దొరికిందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారికి, సిఐ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. మంచిగా సహకారం చేసి దేవుళ్ళలాగా మమ్మల్ని కాపాడారు సార్. ఆ టైంకి మాత్రం చాలా బాగా రెస్పాండ్ అయ్యి మంచిగా పోలీసు వ్యవస్థకి మంచి పేరు తెచ్చారు సార్. ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి స్టేషన్ కు తరలించారని, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని, వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నారంటూ దుమ్మెత్తారు. వంశీని బలి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ గారిని రాత్రి నుంచి కూడా పాత్రికేయ ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు. నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు, పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది, వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే. ఈ రోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన తొంతంతా కూడా మీరే చూశారు. నిన్న హాస్పిటల్లో రాత్రి 12ంటికి హాస్పిటల్లో 11:30, 12ంటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి అప్పటికి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి డాక్టర్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవడం, ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి, ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ ని ఈ రకంగా ఆయన చెప్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి, మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనబడుతుంది, నీరసం తగ్గటానికి
బయట మెడికల్ షాప్ లో ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది, ఓఆర్ఎస్ దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి. అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని. వీళ్ళ దిక్కుమాలిన బొత్తుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా, ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక్కొక్కడి చావుకి లేదా ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలిపోతుంది, మీకు బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ, ఎంత దౌర్భాగ్యులంటే వీళ్ళు జైలు సెల్లులో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సిపిఆర్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే, అంటే ఒక్కరోజు ఒక్కో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడు, ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడు. ఏంటి కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంటారు. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా, అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయిని చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? రాజకీయాలు ఎవడో రాజకీయ కోసం, ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి ఉద్యోగస్తులు అందరూ, ఆ భాస్కరరావు గారి కానీ లేదా ఈ మొత్తోడు కానీ ఖచ్చితంగా మీరు అనుభవించే ఇంతకింతకు అనుభవించే రోజు మాత్రం వచ్చి తీరుతుందని భాస్కరరావు గారికి చెప్తున్నా, ఈ మొత్తోడికి చెప్తున్నా. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత బొద్ద వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ స్వాతంత్ర సమయోధుడు అన్నట్లుగా పేర్ని నాని తెగ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. బియ్యం కుంభకోణం కేసులో ఇరుక్కోకూడదని భార్య పేరు పెట్టి ఆమెను అన్యాయంగా కేసులో పేర్ని నాని ఇరికించారని ఆరోపించారు. వంశీ కొడాలి నానిలు చంద్రబాబు కుటుంబాన్ని ఎలా తిట్టారో తెలియదని నిలదీశారు. వారి బూతుల వల్లే వైసీపీ ఓడిపోయిందని మీ వాళ్లే చెబుతున్నారని, సిగ్గు లేకుండా ఇంకా ఎలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో వచ్చేసాడు. పేరున్నానే అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. నీకు సిగ్గనేది ఉందా? ఎవరన్నా చట్ట పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పావు. ఏమని? పాప ఆడమ్మాయి ఆమె జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని. అప్పుడే మర్చిపోయావా? విశ్వాసఘాతకుడా, విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు నువ్వు. కొల్లు రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా? హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాడా? అలాంటి కొల్లు రవీంద్రాన్ని హత్య కేసులో ఇరికించి దాదాపు 55 రోజులు జైల్లో పెట్టించి అలా మావయ్య ఎవరైతే నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడతావా? ఈ స్వాతంత్ర సమరయోధుడని. అందులో ఇంకోటి, ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వల్లభనేని వంశీ ఎక్కడ? వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి. ఈ వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తాడని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వంశీ ఎక్కడ? నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పోల్చావు, నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. రంగా గారి అభిమానులకి అలాగే వాళ్ళ పనివీడు వంగవీటి రాధాకృష్ణకి మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి పోల్చావు కాబట్టి. అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో, ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయి అనుకుంటున్నామో.
వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు. మేము బీసీలు అయినా మేమే చెప్తున్నాం. నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు, చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు. నువ్వు అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం గురించి మాట్లాడు. నువ్వు ఏదైతే పందికొక్కలా తిన్నావో కోట్లాది రూపాయల బియ్యం దాని గురించి మాట్లాడు. దాంట్లో పారిపోయి ముందస్తు బేలు తెచ్చుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వే చెప్పావు చంద్రబాబు గారు గొప్ప నాయకుడు, మిసెస్ని అరెస్ట్ చేయొద్దన్నాడని. అసలు నీ అంత తెలియగలవాడు ఈ జిల్లాలో లేడని మీ పార్టీ నాయకులు అంటారు. కాబట్టి ఇది ఎప్పటికైనా ఎంక్వైరీ పడుద్దని నీ భార్య పేరు మీద పెట్టావు. అది ఈ వల్లబడిన వంశీ, కొడాలి నాని, పేరు నాని వీరిద్దరు చంద్రబాబు గారిని విమర్శించడం పెట్టడం, అలాగే చంద్రబాబు గారి కుటుంబం గురించి విమర్శించడం, అలాగే పేరు నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే ఓడిపోయాం మొర్రో అని 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్తుంటే ఏ మొఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తున్నావా? సిగ్గులేదు మీకు? కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. काशीगोत्रस्य वीरराजनामधेयस्य धर्मपत्न्या प्रवदनाम्या सहकुटुम्बस्य काशीगोत्रस्य वीरभामनामधेयस्य ललितादेवीनाम्या सहकुटुम्बस्य काशीगोत्रस्य राजनामधेयस्य भुजनाम्या सहकुटुम्बस्य कुमुकुलगोत्रस्य सत्यभामनामधेयस्य सन्धिनाम्या सहकुटुम्बस्य पुरुषगोत्रस्य श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीय गोविंद गोविंद। ఇప్పుడు కాసేపు ప్రకటనలు.